ప్రస్తుతం మనం జగదాంబిక మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఉన్నాం. ఆలయ విశిష్టత గురించి కావచ్చు, దాంతో పాటుగా బోనాల పండుగ సందర్భంగా జరిగేటటువంటి కార్యక్రమాలకు సంబంధించి కూడా మనతో పాటు ఆలయ పూజారి మనతో పాటు ఉన్నారు. వారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, మీ పేరు? నా పేరు సర్వేష్ కుమార్ చారి అండి. ప్రధానంగా ఏదైతే ఈ బోనాల సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలను ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు? ఈరోజు అమావాస్య సందర్భంగా ఆషాఢ మాసం అమావాస్య తర్వాత వచ్చే గురువారం లేదా తర్వాత ఆదివారం ఫస్ట్ ఇక్కడ బోనాల జాతర మొదలవుతుంది. తెలంగాణలో ఫస్ట్ గోల్కొండ కోటలో అమ్మవారికి బోనాల పండుగ ప్రారంభమవుతుంది. ఇక్కడ ఏంటంటే ఆషాఢ మాసం నెల రోజులు ప్రతి ఆదివారం, మంగళవారం, గురువారం ఇక్కడ బోనాలు సమర్పించుకోవడం జరుగుతుంది. ఇక్కడ 9 వారాలు ఉంటుంది. యాక్చువల్ స్టార్టింగ్ అయితే ఆదివారం, గురువారం ఉంటుంది. అలా 9 పూజలు ఉంటుంది. అంటే 5వ పూజకు గురువారం రోజు ఇక్కడ అమ్మవారికి చండీ హోమం ఉంటుంది. 7వ పూజకు ఇక్కడ శాఖ ఉంటుంది, అమ్మవారి పల్లకి సేవ ఉంటుంది. 9వ పూజ రోజు ముగింపు కార్యక్రమం కుంభహారతి ఉంటుంది అన్నమాట. ఇక్కడ వృత్తి పని వాళ్ళందరూ 26 మంది వృత్తి పని వాళ్ళు వాళ్ళ వృత్తిపరంగా అమ్మవారికి సేవలు చేసుకోవడం కూడా జరుగుతుంది. అయితే ప్రధానంగా ఆలయ పురాణం ప్రకారం విశిష్టత, ఆలయ చరిత్ర గురించి వివరిస్తారా కొంచెం? ఇక్కడ ఇది గొల్లలో కొండ అనమాట. 1143లో ఇక్కడ అమ్మవారు ఇక్కడ వెలిసింది అనమాట. గొల్లకు వాళ్ళ కళ్ళలో వచ్చి ఇక్కడ నేను ఇక్కడ వెలుస్తున్నాను, ఇక్కడ గుడి కట్టించండి అని చెప్పింది అనమాట. అప్పుడు కాకతీయ రాజుల వాళ్ళ అధీనంలో ఉండే అనమాట కోట. అప్పుడు కొండ ఉండే అనమాట. ఇక్కడ తర్వాత వాళ్ళకి చెప్పడం జరిగింది, రాజు వాళ్ళకి, రుద్ర ప్రతాపానికి. ఆయన ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత కొండ అనేది పైన నంది ఆకారంలో ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి కింద ఇక్కడ రూపు వెలిసింది. సో అప్పుడు స్వయంభూ అమ్మవారికి ఇక్కడ వెలిసింది. అప్పుడు చిన్న గుడి కట్టించారన్నమాట. అప్పటి నుంచి పూజలు జరిగేవి అనేసి ఇక్కడ మనకు చరిత్రలో ఉంది. తర్వాత ముస్లింల వాళ్ళ ఆధీనంలో వెళ్ళినా కూడా వాళ్ళ పీరియడ్లో మన అక్కన్న మాదన్న ఫైనాన్స్ మినిస్టర్స్, వాళ్ళ భక్త రామదాస్ తహసీల్దార్ వీళ్ళందరూ అనమాట. అప్పుడు కూడా ఇక్కడ పూజలు జరిగాయి అనేసి చరిత్రలో ఉందన్నమాట. దాదాపు 100 సంవత్సరాల క్రితం నైజాం పీరియడ్లో ఇక్కడ వరదలు, కలేరా ఫ్లూ అవన్నీ ఇక్కడ వచ్చిన తర్వాత అప్పుడు అమ్మవారు ఇక్కడ నాకు బోనం సమర్పించుకుంటే ఇక్కడ అందరికీ ఇక్కడ మంచి పంట పొలాలు మంచిగా పాడవకుండా, పిల్లల అనారోగ్యం పాలకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటా అనేసి చెప్పడం జరిగింది. సో అప్పటి నుంచి నైజాం పీరియడ్ అప్పటి నుంచి కూడా వాళ్ళు కూడా ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడం జరుగుతుందన్నమాట. అయితే ఎలాంటి మొక్కులు కోరుకుంటూ ఉంటారు ఎక్కువగా? ఇక్కడ ఎలాంటి కోరికలు నెరవేరుతాయని కూడా ఒక నమ్మకం ఉంటుంది భక్తులకు. ఇక్కడ పిల్లలకు మంచిగా ఆరోగ్యంగా ఉండాలనేసి ప్రతి ఇంట్లోకి ఇక్కడ ఇలా తొట్టెలు సమర్పించుకోవడం జరుగుతుంది. పిల్లలకి ఎలాంటి హానికరం కాకుండా ఆరోగ్యంగా మంచిగా ఉండాలనేసి ఇక్కడ అదొకటి ఉంటుంది. తర్వాత ఇక్కడ పెళ్లి కాని వాళ్ళకు కూడా మొక్కుకుంటే ఇక్కడ పెళ్లి జరుగుతుంది. సో వాళ్ళు అక్కడ ఇంకోటి ఇల్లు కట్టుకోవడం కానీ, తర్వాత ఇంకో పెళ్ళిళ్ళు, సంతానం కానీ అన్నీ ఇక్కడ అమ్మవారికి మొక్కుకుంటే తప్పకుండా తీరుస్తుంది అనేసి అమ్మవారి నమ్మకం అనమాట ఇక్కడ. సో అందులో ప్రతి సంవత్సరం ఇక్కడ యావత్ భారతదేశం నుంచి వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ అమ్మవారికి మొక్కుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆషాఢ మాసంలో కూడా ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అండర్లో ఉంది కాబట్టి మిగతా రోజుల్లో ఇక్కడ మనకి ఇక్కడ బోనం అలాంటివి తయారు చేసుకోవడం పర్మిషన్ లేదు కాబట్టి ఆషాఢ మాసంలో 1 నెల రోజుల్లో మిగతా అన్ని చోట్ల నుంచి ఇక్కడ అమ్మవారికి వాళ్ళ మొక్కుకున్న కోరికలన్నీ తీరిన తర్వాత ఇక్కడ వాళ్ళ మొక్కలు ఇక్కడ చెల్లించుకోవడం జరుగుతుంది. ఆషాఢ మాసంలో నెల రోజుల పాటు ఎలాంటి పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ? తెల్లారుజామున ఫస్ట్ 6 గంటలకి 5-6 సుమారు ప్రాంతంలో అమ్మవారికి అభిషేక పూజ కార్యక్రమం ఉంటుంది, అర్చన ఉంటుంది. తర్వాత మిగతా వచ్చిన భక్తులకి అందరికీ అర్చన కార్యక్రమం ఉంటుంది పూజ. అయితే దాంతోపాటుగా మెట్ల పూజ ప్రారంభమైంది. ప్రధానంగా ఈ నెల రోజులలో ఏ రోజున ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు? వచ్చే ఆదివారం, తర్వాత 6వ తారీఖు 2 ఆదివారం చాలా భారీ ఎత్తున భక్తులు ముగింపు ఇక్కడ వేదికలు ఇక్కడ కులవృత్తుల ఆధ్వర్యంలో వాళ్ళకి జరుగుతుంది. కేవలం ఇక్కడ అమ్మవారే కాకుండా ఆలయం చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఇంకెలాంటి టెంపుల్స్ ఉన్నాయంటారు ఇక్కడ ఈ ప్రాంగణంలో? గోల్కొండ ఇక్కడ ఎల్లమ్మ తల్లి అంటారు, జగదాంబ అంటారు, ఎల్లమ్మ తల్లి అంటారు. ఇక్కడ వెనకాల మహంకాళి అమ్మవారు కూడా ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉంది. ఇక్కడ తర్వాత భక్త రామదాస్ చెక్కిన రాముల వారు కూడా చూసే వాళ్ళకి కూడా గుడి అన్నమాట.